16 మొత్తం 32 పళ్ళు రాళ్ళు పెట్టి నీ చేతికిస్తా. ఆయన ఏమనుకున్నావు? అసలు నేను ఎవరో నీకు తెలుసా? తెలియక కనిపించడాలా? ఆ అందం, ఆ చందం, ఆ టీవీ అంతం శ్మశానాలలో ఎముకలు కనిపిస్తున్నావు. ఈడెవరో బాబు? అసలు ఇంతకీ రేదవరా నీకు తెలుసా? తెలుసు. తెలుసుంటే ఎంతసేపు ఉండేవాడు కాదులే, చాలా తప్పు. పారిపోయేవాడు. పారిపోయేవాడు ఎందుకు పారిపోతాడు? అరే అసలు నువ్వు ఎట్లున్నావో తెలుసా? అబ్బా అబ్బో, ఈడు శ్మశానంలో బొగ్గులు ఎరుగున్నాడు. నేను నీకు శ్మశానాలలో బొగ్గులు కనబడతానరా? ఏదో శవాల మీద ఏదో ఎన్నికలు ఎరుకునేలాగా ఉన్నావు కదా నువ్వు. నేనేమన్నా తెలిస్తే నువ్వెప్పుడో పారిపోయావు. నేనెవరో నువ్వు తెలిస్తే ఎప్పుడో దిగి వెళ్ళిపోయేవాడు. నేనేమన్నా తెలుసా నీకు? నీకు నోరు రావట్లేదా ముందు? సినీ యాక్టర్ సందీప్ బాబు, 7 జిల్లాలకి అందగాన్ని. మెడ్రాస్ వెళ్ళిపోయాను. తొలి చిత్రం చెయ్యంగా సూర్యకాంత్ వచ్చింది. అప్పు అంది. మనం లవ్ చేసి కాంచన కావాలని కనుగొట్టింది. అదే వాణిశ్రీ వలసి వచ్చింది. ప్రేమ ఎన్ని చేసుకోమని ఇదిగో ఒకటే పని. ఇదంతా చూసిన అక్కినీరు నాగిస్తుందా? శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ ఎంతో మంది మోర్చి పడిపోయి వీళ్ళు చచ్చిపోయారని నేను ఆంటూ ఊళ్ళకి వచ్చి అంటే ఎంతకు తమరు తీసిన ఫస్ట్ సినిమా ఏం చెప్పరా? సరే, తొలి ఫస్ట్ చిత్రం రంగుల చిత్రం. కళ్ళు శ్మశానంలో చాక. నా రెండో చిత్రం ఎగిసి తంత. సినిమా పేరు. మూడో చిత్రం మంచానికి ఎత్తులు. నాలుగో చిత్రం నువ్వన్నీ నేను ఎక్కుతా. పేరు అది పేరుమ్మా. ఐదో చిత్రం కబడ్డీ. కబడ్డీ కబడ్డీ. చూడు బ్రదర్, చూడు బ్రదర్, లేత సొరకాయ కోతలు నా దగ్గరికి వెళ్ళవు. చెవుల్లో పూలు పెట్టుకోండి ఉంటే వాళ్ళకాడి పై చెప్పు. నేను మాత్రం నువ్వు నమ్మకపోతే నమ్మకపోతే మాకే మొత్తం నమ్ముతాను. నేను నటించిన పంచరంగుల చిత్రం. అబ్బే మాట్లాడుకోలేదు. దానికి డైరెక్టర్ ఎవరో చెప్తాం ఒకసారి. దేనికి? అదే నీ పచ్చి సినిమా కన్నా చూడు. పంచరంగు సినిమా దాని డైరెక్టర్ చెప్ప. సినిమాలు
ఏంటి? మీరేం అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతాడు బ్రదర్. అంటే బాపొద్దు అంటే నువ్వు నా తమ్ముడివి. అంటే మా మిస్సెస్ నీకు వదిన. మరి నువ్వు అన్నావంటే నీ భార్య గారు వదిలేదా? అరే బాబు నీ తంట పెట్ట ఈ రోజుల్లో ఎవరు నమ్మటాలు లేదురా, వర్షాలు రాయి లేదురా, అన్నంటారు వస్తారా అరే అయ్యా మనం మీ ఎత్తగారు తీసుకెళ్తానయ్యా. అంటే నేను నీకు అల్లుదన్నమాట, నువ్వు నాకు మావ అనమాట. అంటే నీ కూతురికి నేను మొగుడన్నమాట. మాట మాత్రం నేనేమన్నా నీకు తప్పన్నానా? తప్పే. నేను నీకు అల్లుండైనప్పుడు నేను చేసుకునేది ఎవరైనా సరే అది నీ కూతురే కదా మామ. వర్ష ఒరే పిచ్చలుడు, వెనకటికి నీకు లాంటి 2 కాలు పోయాడు. లేస్తే మంచి కాదు, లేస్తే మంచి కాదు. వాడు 2 కాళ్ళు ఉంటే కదా ఇది కొట్టేది. అట్నే ఎందుకు నువ్వు మాట్లాడేది? నిద్ర సుఖమరగదు, ఆకలి రుచదు అన్నట్టు నీ చూసి ఈ ఊళ్ళోనే కాదు ఈ ప్రపంచంలో చూస్తా. ఎంగిలి బిడి రాకొచ్చింది నువ్వు అయితే నువ్వు నన్ను కొట్టావు కదా. నువ్వు కాకపోతే నాకు ఎవరు తీసుకొస్తాను రాడా? మనమిద్దరమే మామ అల్లుళ్ళమే అయిన సందర్భంలో నాదో చిన్న కోరిక. ఏం చెప్పండి? అదేమిటంటే ఇప్పుడు మనం లేనివాళ్ళం, అదే ఉన్నవాళ్ళం అనుకో ఏదో మందు విస్కీ తాగి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనం లేని వాళ్ళం కాబట్టి అలా పంచాయతీ బోర్డు, మున్సిపాలిటీ ఆఫీసు అట్లా ఒంగోళ్ళలాగా వెళ్ళి ఏదన్నా దమ్ము కొట్టడానికి 2 బీడీలు తీసుకొస్తా. పని చేయ కాసుకొని ఉంటావా? ఎట్లుంటాను పోయినా ఉంటాను. బీడీ పలకలేదు కానీ ఇలా అమ్మాయి మాత్రం దొరికింది మా. నాకు తెలుసు నువ్వు సెంటర్కి పోతే నువ్వు బీడీలే చేస్తావు, అమ్మాయిని చేసుకొస్తావు. నేను అప్పుడే ఏరుకున్నా. నువ్వేం చేసుకొస్తా? ఏదంట సంగతి ఏందట? నేను పాత్ర చేస్తా, ఎవరిని ఇట్టి చేస్తాను. కాకిరేవు కరాన్ని సోకు చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బవేశావే బంధం. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బవేశావే బంధం.
నాది బింకం ఒళ్ళు తీపుగా ఉందా? నీ వంపు సంపులో ఉంది పంకం వీపు గిలగా ఉందా? నీ బయటలోనే ఉన్నది బింకం నీ వంపు సంపులో ఉంది పంకం నీ కోపంలో నాది ఖైపు నా చెయ్యి పడితే తెలుస్తుంది తీపు. అంగమంగమ్మా నువ్వు నడుస్తుంటే అందం అబ్బవే చావే బంధం తడిసిన నీ ఒళ్ళు తాకుతుంటే వెచ్చగా వేడి కొడుతుంటే అలాగా? తడిసిన నీ ఒళ్ళు తాకుతుంటే వెచ్చగా వేడి కొడుతుంటే ఎక్కడా మస్తు మాస్తుంటే మంగమ్మా మనం కలిసుంటే అందం అబ్బవే చావే బంధం గంగరాజు మంగమ్మా మంగమ్మా మిస్టర్ నాగరాజు, నో, ఐఎమ్ సారీ మై డియర్ అంకుల్. ఈ ముందర కూర్చున్న ప్రజలుగా ప్రేమించిన పదే పదే బతిలాడు. అది కాదని చీల నుంచి చీకొట్టుకుంది, కానీ పిచ్చి కుక్కల తిరిగాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు పెళ్లి చేసుకొని నిర్భయంగా చెప్పింది. అందుకే ముళ్ళను ముళ్ళతోనే తీయాలి, మోసాన్ని మోసంతో. అందుకే నిన్ను నీ ఆస్తినంతటిని సర్వనాశనం చేస్తున్నాను. అందుకు ప్రతిఫలం నీ ఆస్తినంతటిని కర్పూరం ఆనాడు చెల్లికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు. మై డియర్ అంకుల్, నన్ను కాలని వివాహం జరిగినాడు, అది ఎలా సుఖపడుతుందో చూస్తా. నాతో వివాహం జరిగిందా, లేకుంటే నిన్ను ఆ జైని పక్కనికే పంపిస్తా. నీ కుమార్తెగా పగపట్టిన కాసుకోని మర్చిపోకు. నేను రంగనాథన్ మాట్లాడుతున్నాను సార్. కోర్టు జరిగింది సార్. బ్యాంకులో ముఖ్యమైన ఫైల్స్ అన్ని తగలబెట్టాను సార్. ఒక్క ఫైల్ కూడా లేదు. మీరు వెంటనే రావాలి సార్. ఏమిటి ఇదంతా? ఎలా జరిగింది? ఏమో సార్, నేను వచ్చేసరికి ఇలా జరిగిపోయింది సార్. మేనేజర్, ఈ
ఫ్యాక్టరీ నిర్మించి సుమారు 25 సంవత్సరాలైంది. కానీ ఎన్నడూ ఇలా జరగలేదు. ఆఫీస్ తాళాలు నీ దగ్గరే ఉండటం, ఆఫీస్లో డబ్బు ఈ ఫైల్స్ అంతా అవటం చిత్రంగా ఉంది. బాబు గారు నేను వచ్చేసరికి అయిపోయింది సార్. నేను నమ్మను. అంటే ఏమిటి సార్ మీరు అనేది? ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందంటావా? బాబు గారు నన్ను ఏమనుకున్నారా? నేను ఏ పాప ఎరుగును బాబు గారు, నాకేమి తెలియదు. నిన్ను నమ్మి ఈ ఫ్యాక్టరీని అంతా నీకు అప్పగిస్తే ఇంత పని చేస్తావా? డబ్బంతా కాజేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? కొద్దింత నన్ను మోసం చేయలేవు రంగనాథం. చెప్పు, నిజం చెప్పు. ఈ దోపిడీకి నీకు సంబంధం ఉంది కదా? నాగరాజు గారు ఒక్కసారి నా ప్రాణం తెచ్చిన భరిస్తాను, కానీ ఇలా మాటలతో నన్ను చిత్రహింస చేయిస్తారు. అంత మాట అనకండి బాబు, అంత మాట అనకండి. రంగనాథం, ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదాన్ని నన్నేవాడు కాదు ఈ నాగరాజు. నువ్వు నీ దొంగ ఏర్పడుకు భయపడి జాలిపడి నిన్ను నమ్మేటంత మూర్ఖుడు కాదు ఈ రంగనాథం. చెప్పు, దీనికంతటి కారణం నువ్వు కాదు? నమ్మకస్తుడువని ఈ ఫ్యాక్టరీ బాధ్యతలంతా నీకు అప్పగిస్తే డబ్బంతా కాజేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తావా? నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చావా సరే, లేదా పోలీసులు చెప్పి నీ ఎంత చూస్తా. బాబు మీరు ఏం చేసినా భరిస్తాను, కానీ అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏ పాపం ఎరుగను నన్ను ఇంత హీనంగా మాట్లాడుతున్నాను. నేను నిర్దోషిని సార్, నిర్దోషి. నువ్వు నిర్దోషి కాదు, నీకేమీ తెలీదు. మర్యాదగా నిజం చెప్పు. నీ చేత ఎలా నిజం చెప్పాలో బాగా తెలుసు. చెప్పు, ఈ దోపిడీకి నీకు సంబంధం లేదా? మర్యాదగా నిజం చెప్పు. నేను పేదవాడినైనా నీతి నిజాయితీకి మంచికి మానవత్వానికి కట్టుబడి ఉంటాను సార్. తిండి లేకపోయినా భార్య బిడ్డలతో పస్తులుంటామే, కానీ మీకులాగా పేద ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన సొమ్ముతో మిద్దెలు మేడలు కట్టుకోము సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, నా ప్రాణం పోయినా సరే నేను ఏ పాపం ఎరుగును సార్, ఏ పాపం ఎరుగును. రంగనాథం, నీ చావు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. ఆలోచించుకో. అంటే సావుకు భయపడి పిరిగి వాళ్ళ చెయ్యనేరని నేను ఒప్పుకోమంటాను సార్. బాబు గారు, ఆనాడు ఆస్తి కోసం మీ చెల్లెల భర్త, అదే మీ బావమరిదిని భుజంగరావుని గంగుల చేత చంపించి ఆరేనారని మీరు ఒప్పుకున్నారా? పాపం ఆ సీతను గర్భవతిని చేసి చంపించారు. ఆ నేరాన్ని మీరు ఒప్పుకున్నారా? ఇలా ఎన్ని నేరాలు చేసి మీరు ఒప్పుకున్నారా? ఇలా చెయ్యని నేరాన్ని నాపై మోపి జైలుకి పంపించాలని ప్రయత్నిస్తున్నారు కదా? వ్యవహారం చాలా వరకు వచ్చింది. బతికించుకుంటే కాలుగా పడుతుంది. నాకు ఇన్ని విషయాలు తెలిసి నిన్ను ఇంకా బతికించడం చల్లా. మర్యాదగా చెప్పు, నిన్నేకని బతికినేవను. త్వరగా రండి. అర్జెంట్ పైన చూసి సంస్కారం చేయండి సార్. సార్ మేనేజర్ రంగనాథ్ సార్, మేనేజర్ రంగనాథ్. మేనేజర్ రంగనాథమే. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఈ హత్య నిన్న చేశావు. రండి, మా మేనేజర్ వీడే. మేనేజర్ గారు, నువ్వు చేసిన పాపానికి ఫలితం, నువ్వు చేసిన నేరానికి శిక్ష. నాకేం తెలియదు, నా మాట నమ్మంటారు. నమ్మంటారు సార్, అల్లారా చూసి అది కాదు సార్, నా మాట వినండి. ఇది అన్యాయం, అక్రమం సార్. ఇలాంటి వాళ్ళని
నేను చాలా మందిని చూసాను సార్. హత్యలు చేస్తుంటారు, హీరోలాగా తిరుగుతున్నారు. అది కాదు సార్. సార్ ఏమన్నట్టు కోర్టులో చెప్పు. ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పు. న్యాయం అన్ని కోర్టులో తెలుస్తుంది. చట్టం న్యాయస్థానాలు చూడండి ఇన్స్పెక్టర్, మీరు చెప్పే చట్టం ధర్మం న్యాయం ఈ మూడు సూత్రాలు. చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి చెవులు లేవు, ధర్మానికి నోరు లేదు సార్. చాలా మంది కళ్ళుండి చూడలేని గుడ్డిది చట్టం, చెవులుండి వెళ్ళని చెడుది న్యాయస్థానం, నోరుండి మాట్లాడలేని మూగది ధర్మం. న్యాయాన్ని కప్పిపుచ్చి అన్యాయాన్ని నిజమనించే దయాపరులు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఈ సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న భగవంతులు తమ జీవుల రక్తాన్ని జలగల్లాగా తీసుకునే భూస్వాములు బుద్ధుల నాయకులకే కానీ మాలాంటి పేదవారికి అందుబాటులో లేవు సార్. చూడు మిస్టర్ ఆనంద్, నువ్వెన్నైనా చెప్పుకో, మేము కళ్ళారా చూసాం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పదు. అరెస్ట్ చేయం. చంపి నేను నాపై మోపిన జైలుకు పంపుకోవద్దు. నువ్వు చేసిన నేరానికి నేను శిక్ష అనుభవించాలనుకుంటా పని నా జీవితాన్ని నాశించాను. చేసిన నేరాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించుకు. నీ మోసాలు వేషాలు ఎంతో కాలం సాగం నాగరాజు, ఎంతో కాలం సాగం. ఈ రాజేష్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు లేట్ చేస్తుంటాడు. నన్నేమో త్వరగా రమ్మని చెప్తాడు, తను మాత్రం నిదానంగా నీటిగా వస్తాడు. రాని చెప్తాను. ఎంతసేపటి నుంచి నిరీక్షణ? ఏమిటి రాజేష్, ఇప్పుడు కూడా ఇంత ఆలస్యమా? లేదు జయ, అనుకోకుండా మధ్యలో వాడు జానికాడు ఒకటి తగిలాడు. తల ప్రాణం తోకొచ్చినట్టుంది. అబ్బబ్బా, ఒకటే ఇసుకిచ్చాడు అనుకో. అబ్బా, ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉందా? నువ్వు దగ్గరుంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా హాయిగానే ఉంటుంది. అసలు ఇది పగలో రాత్రిలో కూడా తెలియనట్లుంటుంది. నిజంగానా? అవును జయ, ఆడదాని మహిమ అర్థం తెలియని ప్రేమ అలాంటిది. ఇంతకు మన పెళ్లి గురించి మీ నాన్నగారు ఏమన్నారు? ఆ విషయం గురించి ఇంకా డాడీతో నేను అసలు చెప్పనే లేదు. సమయ సందర్భం లేకుండా ఇలా చెప్పను. రాజేష్, ఒక విషయం నాకు ఎందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు జయ? మా బావ కుమార్ నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ చేస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. కానీ ఏ టైంలో ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. రాజేష్, రాజేష్, ఒక్క మాట చెప్పు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? మన ప్రేమ కలకాలం నిలుస్తుందని, మన పెళ్లి తప్పకుండా జరుగుతుందని ఒక్క మాట చెప్పు రాజేష్. పిచ్చి జయ, నీ మాటలు వింటుంటే చరిత్ర గుర్తుకొస్తుంది. ప్రేమలు పెళ్లిళ్ళు, త్యాగాలు చావులు, మనసులు మంగళ్యాలు. అసలు వీటిని గురించి ఆలోచిస్తే ప్రేమ అనే పదానికి సరైన జవాబు చెప్పలేదు. అందుకే లవ్ ఇస్ బ్లైండ్, ప్రేమ గుడ్డిది అన్నారు. రాజేష్, ఏమిటి మీరు అనేది? నువ్వెంత పిరిగిదారు అనుకోలేదు. ఆస్తి అంతస్తుల మధ్య పుట్టికి పెరిగిన నువ్వు నిరుపేదలు నిర్భాగ్యుడే నా కోసం, కన్న తండ్రిని, ఈ సమాజాన్ని, ఈ సాంప్రదాయం లెక్క చేయక నా కోసం నిరీక్షిస్తున్నాను. నీ బంగారు భవిష్యత్తునే త్యాగం చేయడానికి సిద్ధమైన త్యాగము. నా జీవన జ్యోతిపైన నిన్ను విడిచి మాత్రం నేను ఉండగలను. నువ్వు లేని నా జీవితం ముమ్మాటికి నేను అర్థం చేయ ఒక్క మాట చాలు, నేను ప్రశాంతంగా బ్రతకడానికి. మన పెళ్లి తప్పక జరుగుతుంది. కులమత పదాలు లేవని, మనుషులంతా ఒకటే చాటు చెప్పే ఆదర్శమూర్తిని, నా పాలిటి దేవతని. నీలాంటి పుణ్యమూర్తులు ఊరికి ఒకరున్నా చాలు. కులమత భేదాలు నిర్మూలిస్తాయి, అంటరాని తను అడిగింటిపోతుంది, వరకట్న పిస్తాలు చాలు పారిపోతుంది. జాతి మత విశేషాలు లేకుండా మనుషులంతా ఒకటేనండి ఈ సమాజంలో మార్పు కలుగుతుంది. అందుకే ఈనాటి నుండి నా హృదయాన్ని నా కాబోయే బాధ్యత. మరి నాకు ఇస్తానన్న బహుమానం ఏమిటా? రాజేష్, జాన్రాలో నాకు భయం పెరిగిపోతుంది. ఏం నా చిరుపు చేష్టలు సిగ్గేస్తుందా? సిగ్గంతా ఇప్పుడే వరకు వస్తే అలా కాస్త వెళ్ళి దాకా దాచుకో.
ఇప్పుడు నా మనసు ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? శ్రీరాని కవికల్లో కరిగిపోయి ప్రణయ గీతాలు పాడమంటుంది. నా ప్రణయ దేవత వయ్యారాలతో ఉయ్యాల్లోగమంటుంది. ఇంకా ఇంకానా నా ప్రణయ దేవత అడుగులో అడుగు వేసి 7 అడుగులు నడిచి మన అనుబంధాన్ని పెనవేయమంటుంది. ఇంకా ఏమంటుందో? ఇంకా ఏముంటుందా, ఈ చిన్నారి చిలకమ్మకు తాళి నా రాణిగా చేసుకోమంటుంది. నిజంగానా? నిజంగా చెయ్య. మబ్బు విడిచిన చంద్రమామ లాంటి చందమామ లాంటి నీ మోము అదే అదే ఆ మధువును వలకపోతే అనుక్షణం నన్ను కవించే ఆ చిలుపుకలను చూస్తుంటే నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఏమో ఎందుకో నాకేం తెలుసు. ఆ చిలిపి కళ్ళనే అడగండి. అమ్మ దొంగ ద్రోహి, తిన్నింటి వాసనలో లెక్క పెడతావా? నీ తల్లి చావు బతుకుల్లో ఉంటే ముందులకు మాకులుగా అడిగినంత డబ్బు ఆదుకున్నానే. నీ తండ్రి నా ఫ్యాక్టరీలో కూలివాడిగా పనిచేస్తూ చనిపోయాడనే మమకారంతో, నీ తండ్రి మీద ఉన్న అభిమానంతో దిక్కులేని నిన్ను చేరదీసి ఇంతవాడిని చేశాను కదా. ఆ విశ్వాసం కూడా లేకుండా నా కూతుర్ని ప్రేమించడానికి కూడా కాస్త అద్దులుండాలిరా. ప్రేమైన రాజాలతో పెనవేసుకున్న కలిసిన మనుషులు మీరు చెప్పే హద్దులు అడ్డుకోవడం ఆపలేవు నాకు రాసుకోరు. చూడు రాజేష్, ఆ మానవుని ఊహలకు అందనంత దూరంలో ఉన్న ఆ నింగి ఈ నేల ఎన్నటికీ ఒకటి కాలేవు. అఫ్కోర్స్ కాకపోవచ్చు. మనస్సు మమత ఆత్మీయత అనురాగం ఉన్న మానవుల మధ్య ప్రేమకు జీవలేని నింగి నేలకు సంబంధమే ఉంది. అవును, భూమి ఆకాశాల మధ్య అంత దూరము అవి ఎన్నటికీ ఒకటి కాలేవు. అలాగే ధనవంతుడికి పేదవాడికి కులాలకి మతాలకి మధ్య వర్గ పోరాటం తరతరాల నుండి జరుగుతూనే ఉంది. కన్న తల్లిదండ్రులు దిక్కులేని దౌర్భాగ్యుడివి, పూట గంజిలేని గతిలేని పేదవాడివి ఒక లక్షాధికారిని కూతురు ప్రేమిస్తావా? తరతరాల నుండి నీ తాతలు తండ్రులు నా దగ్గర ఊడికి చేసి పెట్టారా? ఆ విషయం నీకు తెలుసు. నా సాయంతో చదివి ఇంతవాడివయ్యావు, ప్రేమించావు. అందుకనే నా కూతుర్నే ప్రేమించావు కదా. అసలు అసలు నా కూతుర్ని ప్రేమించమని ఒక్కసారి అసలు నీ కులమేమిటో తెలిసే ప్రేమించావా? డబ్బు కోసం ఆశించి కళ్ళబొల్లి మాటలతో దాన్ని మోసం చేయాలని ప్రయత్నించావు కదా. నాగరాజు, ప్రేమకు కుల మత పేద వర్గ కుల భేదం లేదు. కులగోత్రాలు అవి ప్రేమికుల పాటి రాక్షసులు. ఈ ఆస్తులు అంతస్తులు వారి రక్తం త్రాగే సింహాలు. ఈ సంఘాలు ఈ సమాజాలు మీలాంటి డబ్బున్న పెద్ద మనుషుల మడుగులొచ్చే బానిసలు. నేను డబ్బు ఆశించి చేయని ప్రేమించలేదు. డబ్బున్న మనిషి ఈ లోకంలో సాధించలేదంటూ లేదనుకోవటం ఒట్టి భ్రమ. అది అవివేకం, నీ మూర్ఖత్వం. పిచ్చివాడా, అవివేకం కాదు, నా మూర్ఖత్వం అంతకన్నా కాదు. ఇది పచ్చి నిజం, నగ్న సత్యం. డబ్బు కోసం ఆశపడి చెల్లెలు నమ్మే అన్నలు ఉన్నారు. ఈ సమాజంలో డబ్బు కోసం కన్న తల్లిని కాచే సమయంలో ఉన్నారు. ఈ సమాజంలో 10 రూపాయలు ఆశపడి కళ్ళని పర్వాడి పక్కలో పడుకోబెట్టే మొగుళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో కన్న కూతురు శీలాన్ని కిరాయి కట్టే తండ్రులు ఉన్నారు. నా డబ్బును ఆశించావు, నా కూతురుని అడ్డం పెట్టుకొని నా ఆశంతా కాజేయాలని ప్రయత్నించారు. ఇందులో రాజేష్ తప్పేమీ లేదు. నేనే అతన్ని ప్రేమించాను. ఆ మాటలు దాన్ని సిగ్గులేదు నీకు? జయ, ఇందులో మీరు అనుకున్న సిగ్గుమైన పని చేయలేదు రాజేష్ గారు. అసలు నా కూతుర్ని ప్రేమించే అధికారం ఎవరిచ్చారా నీకు? మనస్సు మమత ఆత్మీయత అనురాగున్న మనుషులకు ప్రేమించే అధికారం ఒకరు ఇచ్చేది కాదు. మా ఇద్దరు మనసులు కలిశాయి, అందుకే ప్రేమించుకున్నాం. ఎన్ని గుండెలా నీకు? నా కూతుర్ని ప్రేమించడానికి నీ అర్హత ఎక్కడ? పెళ్లి చేసుకోవడానికి నీ తాగత ఎక్కడ? చూడు రాజేష్, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పోగు చేసి తోరణాలుగా గుర్తానుకోవటం నీ అవివేకం. అలాగే మా జైలు గురించి నువ్వు పగట కలుకుంటున్నావు అని మర్చిపోకు. నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, కానీ ఒక్క మాట, మా జైలు మాత్రం మర్చిపో. ప్రేమకు మీరు చెప్పే అర్హత అధికారాలు అడ్రావు నాగరాజు గారు. ఒకవేళ అటువంటి అర్హత అధికారం కావాలంటే ప్రేమించడానికి మనసు ఇవ్వడం అర్హత, పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడమే తావద్దు. మీరు లక్షాధికారులు కావచ్చు, కానీ మా కలిసిన ఈ మనసుల్ని ఈ కులమతాలు ఆస్తులు అంతస్తులు వేరు చేయలేవు నాగరాజు గారు. నేను డబ్బు ఆశించి ప్రేమించిన ప్రియురాలని దూరం చేసుకున్నంత పిరిగివాడిని మాత్రం కాదు. చూడు రాజేష్, నువ్వు చదువుకున్నవాడి, సంస్కారం గలవాడి. నీలో సంస్కారమే ఉంటే నువ్వు ప్రేమించడానికే డబ్బు లేని పేదవాళ్ళు దొరకలేదా? జయ ఒక్కటే ఈ ఆస్తికి వారసురాలని తెలిసే ప్రేమించడం నీ ఉద్దేశం. నీలో స్వార్థమే లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడానికి పేదరాలు దొరకలేదా? దిక్కుమైన అలాగని ప్రేమించలేకపోయావా? జయ లక్షాధికారి కూతురని, లక్షలు విలువ చేసే ఆస్తికి వారసురాలని, అందులో మీ అమ్మాయిని తెలుసుంటే అసలు ప్రేమించేవాడిని. జయ అమాయకత్వం
ఆ మంచితనం చూసి ప్రేమించాను. అంతేకాని మీ ఆస్తి చూసి కాదు, అంతస్తు చూసి కాదు, జయ అనుచందాలు అంతకన్నా కాదు. మనసులు కలిసిన తర్వాతే జయ మీ అమ్మాయి అని తెలిసింది. అందుకే మీ ఆస్తిలో చిల్లిగా కూడా ఇవ్వక్కర్లేదు. ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. జైని మాత్రం నా నుండి దూరం చేయకండి. అదే ఎంత చక్కగా లేవరా. జయ ఎవరో ఏమిటో తెలియకుండానే ప్రేమించామన్నమాట. ఇప్పుడు నేను కాదన్నా రేపు ఆస్తికి జయ ఒక్కటే వారసురాలని, ఎలాగైనా ఆస్తి అంతా జయకే దక్కుతుందని తెలిసే ఈ నాటకం ఆడుతున్నాం అన్నమాట. కూటికి లేనివాడు, కులం కానివాడు, అర్హత లేని పని చేస్తే ఈ లోకం ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? మంచి పని చేశారని మురిసిపోతుంది. వర్ణాంత వివాహాలు చేసుకొని కులం మతం అనే భేదం లేకుండా మనుషులంతా ఒకటే చాపాన్ని మురిసిపోతుంది, ఉపరపడిపోతుంది. అలాంటి వారిని ఈ సంఘం మెచ్చుకుంటుంది. కాదు, కులంలో నుండి వెలివేస్తుంది. ఈ సంఘంలో నలుగురులో మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తుంది. పిచ్చివాడ, మీకన్నా గాఢంగా ప్రేమించుకున్న దేవదాసు, పార్వతి, లైలా మజ్ను లేవయ్యారు. లైలా మజ్ను పొందగలిగాడా? సలీమానాథ్ పెళ్లి చేసుకోగలడా? మీరు చెప్పేది పూర్వకాలం గురించి. ఆనాడు దేవదాసు తండ్రిని ఎదిరించే ధైర్యం లేక ప్రేమించిన పిల్లలు పారువు దూరమై త్రాగుపోతయ్యాడు. తండ్రి మాట కట్టుబడి సలీం అనార్కుని పొందలేకపోయాడు. నీలాంటి కఠినాతుడైన తండ్రి చేసిన ఎడబాటుకు లైలా మజ్నులు ఒకరినొకరు పొందలేకపోయారు. కానీ ఇది నవయుగం. ప్రేమించి పెళ్లి చేసుకోవటం, కులమతాలను రూపుమాపటం, మనుషులంతా ఒకటైన చాపి చెప్పడం ఈనాటి యువతరం ముఖ్య ఉద్దేశం. అంతేకాని ఈ సంఘం ఒప్పుకోదని, డబ్బుకు దాసోహం చేసి సమాజం ఏదో చేస్తుందని భయపడి ప్రేమించిన ప్రియాలను దూరం చేసుకోలేదు. జైలు మర్చిపోలేదు. యువతరం కలింది. ధర్మదంకారం కళ్ళు తెరిపిస్తుంది. కులమతాలను అడ్డుపెట్టి పవిత్రమైన గడపాలను చేసే మీలాంటి స్వార్థపరులను దహించి వేస్తుంది. తమ సమాజాన్ని స్థాపిస్తుంది, నవ సమాజాన్ని నిర్మిస్తుంది. నన్ను క్షమించు. నా ఇంకొక ముల్లిపోయి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా ఆ నష్టం అరిటాకే. ఆడపిల్లని తండ్రిని కనుక ప్రాధాయపడుతున్నాను. 10 మందిలో నా పరువు నిలవని బ్రతిమాలుతున్నాను. నీకు నీ కుటుంబానికి చేసిన సహాయానికి నా ఎక్కువ కొరక తీర్చలేవా? చూడు రాజేష్, ఈ చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. చూడమ్మా, మనం లక్షాధికారులు, వాడు పేదవాడు, పైగా కులం తక్కువవాడు. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నీ ఇష్టం లేకుండా నేను ఎప్పుడైనా చేస్తాను. పేదవాడైనా మన కులం గోత్రం కలవాడైతే అందుకు అంగీకరించేవాడినమ్మా. ఈ సంగతి 10 మందికి తెలిస్తే మన పరిభావం అవుతుంది. ఆలోచించావా? ప్రతిష్ట పోతుంది, గౌరవం గంగపాలవుతుందమ్మా. నలుగురు ఏదనుకుంటారని నా మనసు మార్చుకోమంటారా? ఈ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. వీటన్నిటిని మించిన మంచి మనసు రాజేసుకుంది. అందుకే అతను మర్చిపోలేకపోతున్నాను. తప్పదు దయా, నువ్వు ఆ పెళ్లి మర్చిపోక తప్పదు. నీకు త్వరలోనే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. నేను వెళ్ళి నీకు త్వరగా ఒక మంచి సంబంధం చూస్తా. అలాగే మంచి పెళ్లి కొడుకుని, కోటేశ్వరుని కొడుకుని, మంచి అందగడని పెళ్లి కొడుకుని చూడండి. ఇష్టలేని పెళ్లి చేసి నా మెడకు ఉరితాడు తగిలించండి. అంతా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మీలాంటి మనసు మమత లేని పెద్దలు ప్రేమను పెరిగివేసే మురుకులంత కాలం ఈ సమాజంలో ప్రేమకు విలువ లేదు. ప్రేమించుకున్న వాళ్ళకి బ్రతికే అర్హత లేదు. ఈ కులమత భేదాలు నశించవు. హలో, జగదీష్ స్పీకింగ్. హలో, ఎవరు? హలో, మిస్టర్ భార్గవ్, గుడ్ మార్నింగ్. వాట్? బొంబాయిలో బందిపోటు భీమనను సేడీలు పట్టుకున్నారా? అలాగే ఇక్కడ మన ముఠాను పట్టుకోవడానికి కొత్త సిఐడీలు గాలిస్తున్నారా? అంత తేలిగ్గా దొరుకుతుంది అనుకోకు. ఎందుకైనా మంచిది నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే?
వచ్చారు. ఏమిటి బాస్? బొంబాయిలో మన మిత్రుడు బందిపోటు భీమన్నను సిఐడీలు పట్టుకున్నారట. ఇప్పుడే భార్గవ్ నుండి ట్రంకాల్సిందే. అయితే ఎంతకైనా మంచిది, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయితే తక్షణ కట్టేయండి బాస్. ఇక్కడ మన ముఠాను పట్టుకోవడానికి కొత్త సిఐడి సింగరాజు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అలా జరగక ముందే ఆ సిఐడి సింగరాజుని పైకి పంపే మార్గం చూడాలి. అండర్స్టాండ్? ఆ పని జరగదు బాస్. ప్రతాప్, ఏమిటా పిరికి మాటలు? ఇంతవరకు ఈ జగదీష్ పుట్ట సాధించిందంటూ లేదు. అందమైన అమ్మాయిలు విదేశాలకు ఎగుమతి చేశాం, ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టాం. ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎంతో మందిని హత్య చేసి మన దారికి అడ్డు లేకుండా చేశాం. ఆఫ్టర్ ఆల్ సింగరాజును తప్పడం అంత కష్టమైన పనా? నో, చూడు ప్రతాప్, మన రహస్యంగానే ఉండాలంటే ఆ సిఐడి సింగరాజుని నేడే స్వర్గానికి పంపించాలి. ఓకే, అలా చేసే వారికి 25,000 బహుమానం. అంతేకాదు ఈ అందాల అప్సరస రోజీ వాడి సొంతం అవుతుంది. అయితే ఆ పని నేనే సాధిస్తా. ఆ సిఐడి సింగరాజుని ఈ రాత్రికే స్వర్గానికి పంపిస్తా. ఆ బహుమానం నేనే దక్కించుకుంటా. ఈ అన్నాల సింగర్ని నా సొంతం చేసుకుంటా. నో, ఆ పని నేను చేస్తా. ఆ సిఐడి సింగరాజును ఈ రాత్రికి అంతం చేస్తా. వెరీ గుడ్. శాశ్వతంగా ఈ లోకం నుండే దూరం చేస్తా. 5,000 రూపాయల బహుమానం నా సొంతం చేసుకుంటా. ఈ సింగర్ని నేను దక్కించుకుంటా. వెరీ గుడ్ మై బాయ్. అలా ఈ పని ఎవరైతే చేస్తారో వారికే ఈ బహుమానం దక్కుతుంది. ఓకే బాస్. కుమార్, ఎంజాయ్.
తప్పదు. వచ్చావు అజయ్, నువ్వు వస్తావా రావు అని ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? అబ్బో, ఆలస్యంగా వచ్చానని దేవి గారికి కోపం వచ్చింది అనుకుంటాను. పొరపాటైంది, క్షమించండి. ఈ కాస్త ఆలస్యానికి అలిగితే ఎలా? రేపు సిఐడి ఆఫీసర్ అయితే అసలు మనిషినే అడ్రస్ ఉంది. అప్పుడు మరి ఈ రాణిగారు ఒంటరిగా ఎలా ఉంటారో ఏమో. ఏమిటి రాజేష్ నువ్వు అనేది? అవును జయ, ప్రభుత్వం నన్ను స్పెషల్ సిఐడి ఆఫీసర్గా సెలెక్ట్ చేసి వెంటనే రమ్మని ట్రంకాలు ఇచ్చింది. ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి రప్పించాను. అయితే నా ఆశలేని అడియాసలేనా? నా బ్రతుకులో అడవికొచ్చిన వెర్రెల పాలు కావాల్సిందేనా? జయ, ఏమిటా మాటలు? అవును రాజేష్, నీకే నువ్వు మగాడివి, ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నేను ఆడదాన్ని, అందులోనూ వయసులో ఉన్నదాన్ని. మనం ఇలా తిరిగితే నలుగురు ఏమంటారో తెలుసా? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు ఇద్దరు చిలకా గోరింకల్లా ముచ్చటగా ఉన్నారని మురిసిపోతారు. రాధాకృష్ణుల్లా అందంగా ఉన్నారని ఆనందిస్తారు. లేదు రాజేష్, పెళ్లి కాకుండా పరాయి మగవాడితో తిరుగుతుందని 10 మంది నవ్వుతారు. పవిత్రమైన మన ప్రేమను చూసి ఓర్వలేక కాకుల్లా పొడుస్తారు. రేపటి నుండి అటు బావకు ఇటు మా నాన్నకు అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఇలా కుమిలిపోవలసిందేనా? జయ, ఏమిటా పిచ్చి మాట? ఇవి పిచ్చి మాటలు కాదు రాజేష్. నీ ప్రేమను చంపుకోలేక, నీపై మమకారాన్ని వదులుకోలేక, చిట్టు తండ్రి మాట కాదని లేక నాలో నేను ఎంత కుమిలిపోతున్నాను తెలుసా? నువ్వు సిఐడి అధికారులు సమర్పడుతున్నావు తప్ప నా గురించి ఏమైనా ఆలోచించావా? జయ, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు? ఉద్యోగం పురుష లక్షణం అన్నా, వచ్చిన అవకాశాన్ని కాదనుకుని రేపు కావాలంటే వస్తుందా? ఈనాడు బిఏలు ఎంఏలు చదివి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాటి కోసం అన్నా నేను ఉద్యోగం చేయాలనుకో తప్ప. చెప్పు జయ. అది కాదు రాజేష్, ఆడబ్రతుకు అతి సున్నితమైన గాజు పాత్ర. పగిలిన గాజు దిగిన మనసు మళ్ళీ అతుకో. ఆడదాని బ్రతుకో అంతే. ఎవరిలో ఉన్న ఆడమగ కలిసి తిరిగితే అపరంజలు పాలు చేస్తుంది ఇల్లుకో. మా నాన్నగారు ఎలాంటి వారు, మా బావ ఎలాంటి వాడు నీకు తెలుసు కూడా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఇంతకు నువ్వేమంటావు జయ? మన పెళ్లి జరిగేంత వరకు నాకేదో భయంగా ఉంది రాజేష్. మా నాన్నగారు నాకు తొందరగా పెళ్లి చేయాలని తెగ తొందరపడుతున్నారు. చివరిసారిగా చెప్తున్నాను, జీవితంలో నీతో పెళ్లి జరిగిన సమక్షంలో మా నాన్నగారు చూసేది నన్ను కాదు, నా శవాన్ని. ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను జయ. జయ, వీలైనంత త్వరలోనే మన పెళ్లి తప్పక జరుగుతుంది. ఏమో రాజేష్, మన పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదు. మా నాన్నగారు నా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. అయినా నాకు నమ్మకం లేదు మన పెళ్లి జరుగుతుందని. జయ, నాకే భయం లేదు. అలా ఎన్నటికీ జరగదు. భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏనాటికైనా నువ్వు నా భార్య, నా జీవన్ జ్యోతి. రాజేష్, జయ చూడు జయ, వచ్చేటప్పుడు నీకు మంచి బహుమానం తెస్తాను. ఏం కావాలో కోరుకో. త్వరగా. నేను కోరుకున్న తేగలరా? తప్పకుండా. నువ్వు కావాలంటే నా ప్రాణమైన ఇస్తా. మాట ఎందుకులేండి, అయ్యగారి మనసు అక్కడ ఎవరికి ఇవ్వకుండా భద్రంగా తీసుకొని రమ్మని నా కోరిక. నా మనసా? అసలు అక్కడికి తీసుకువెళ్తేగా ఎవరికైనా ఇవ్వటానికి. రాజేష్, అవును జయ. la 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 la
ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించాలని తెలిసావా నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం చూసిన కాకెంగిళ్ళే అభిరుసులను కలుపుతాయని మనవాడిన విజ్జన గోళ్ళే ఒక గోటికి చేర్చుతాయని నాకెంతో ఇష్టం మన ప్రేమను దిద్దుతాయని రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని తనకేనే ఏసిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసా నువ్వక్కడుండి నేనిక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించాలని నిన్ను ప్రేమించాలని తెలిసా నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం ఈ రాత్రికే ప్రయాణం వెళ్ళొస్తాను. రాజేష్, నాకెందుకో భయంగా ఉంది. మీరు తొందరగా వచ్చేయండి. అలాగే జయ, నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది. జయ, ఏడుస్తున్నావా? అనుక్షణం కవ్వించే ఆ చిలుపుకల్లో కన్నీరా? ఊరుకో పిచ్చిదాన్ని. నా జీవన జ్యోతిమైన నిన్ను విడిచి మాత్రం నేను ఉండగలను. ఏది నవ్వు, నవ్వమంటుంటే. సరే జయ, మరి వెళ్ళొస్తాను. హలో జయ, ఏంటి ఇక్కడ ఉన్నావు? అందులోనూ ఈ సమయంలో ఒంటరిగా? బావా, నువ్వా? నేనే. ఎలా వచ్చానని ఆశ్చర్యపడుతున్నావా? పొగ పట్టిన పాము కాటు వేస్తున్న కోపాన్ని చల్లార్చుకునే వరకు ఎంత దూరమైనా వస్తుంది. ప్రతి క్షణం నీడలా వెంటాడుతూనే ఉంది. ఈ కుమార్ కూడా అంతే. బావా, నన్ను క్షమించు. జయ, ఇంతకాలం నీ ప్రేమ కోసం ఎదురు చూశాను. ఇకనైనా నీ మనసు మారుతుందేమో అనుకున్నాను, కానీ నీ నిజ స్వరూపం ఇప్పుడు కళ్ళారా చూశాను. కుమార్, అవునులే,
పొరిగింటి పుల్లకు రుచి అన్నట్లు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. ఇన్ని ఉన్న నన్ను కాదని కోట గతి లేని వాడిని, కులగోత్రాలు తెలియని వాడిని ప్రేమించానంటూ వాడితో సిగ్గు విడిచి పాటలు వెంటున్నాడు. జయ, రాజేష్ కులగోత్రాలు తెలిసి అతను ప్రేమించడంలో నీ ఉద్దేశం? అర్థం కాని చదువు వ్యర్థం అన్నారు. బియ్య వరకు చదివావు ఎందుకు? దేవుడు సృష్టించింది ఈ లోకాన్నే కానీ ఇవన్నీ కావు. ఏ ఆడదైనా తన మనసుకు నచ్చిన వాడికి మనసిస్తుంది. రాజేష్ కోటికి పేదవాడైనా, ఆస్తి ఎంతకు పేదవాడైనా మంచి మనసు ఉంది, అందుకే మనసు ఇచ్చా. నచ్చిన వారికి మనసు ఇవ్వటం మంచిదనుకున్నాను, అందుకే ఇచ్చా. ఇస్తే తిరిగి తీసుకో. వేషం మార్చుకోవడం తేలిగ్గా మనసు మార్చుకోవటం నా వల్ల కాని పని. అది నిజాన్ని వాడు చేసే పని. కుమార్, ఆడది ఎప్పుడు మంచి మనసుని మగాడి కోరుకుంటుంది, కానీ మగాడెప్పుడు ఆడదాని అందాన్ని, ఆమె వయసునే కోరుకుంటాడు. ఇంతవరకు వచ్చిన వ్యవహారం మా వైపు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెస్తావు అనుకున్నాను, కానీ నువ్వెలా పరాయి మగాడితో పార్కుల వెంట సిగ్గు విడిచి తిరుగుతావు అనుకోలేదు. మా వైపు తలంపులు తెస్తావు అనుకోలేదు. పరాయి మగాడితో తిరిగితే 10 మంది తప్పంటారు. మరి నీతో తిరిగితే కొండంత పెరుగుతుందా లేక చంద్రబంలో ఎక్కుతుందా? నేనంటే నీ భావన. బావతో తిరిగితే 10 మంది మంచిదంటారు, కానీ పరాయి మగాడితో తిరిగితే పతిత అంటారు. ఇదెక్కడ న్యాయం బావా? జయ, నేను కావాలని వెంటబడుతున్నాను, నన్ను కాదంటున్నావు. వాడు మగవాడే, నేను మగవాడిని. వాడిని కావాలంటున్నావు, నన్ను కాదంటున్నావు. ఏం వాడిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అవన్నీ నీకు అనవసరం. అవసరం కాబట్టి అడుగుతున్నాను. అడిగే అధికారం నీకున్నా, చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. జయ, ఒక లక్షాధికారి కూతురు కావాలనే కులగోత్రాలు లేని పెళ్లి చేసుకుంటే అందుకు ఈ సమాజం అంగీకరించదు. అంతేకాదు, ఈ సమాజంలో తలెత్తుకొని బతకనివ్వదు. పుట్టబోయే బిడ్డలు కూడా ఈ సమాజంలో తలెత్తుకొని బతకనివ్వదు. జయ, ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో. అవసరమైతే నా ప్రాణం అనేస్తాను, కానీ నా నిర్ణయం మాత్రం మారదు. నా మీద నీకెంత కోరిక ఉందో అలాగే నాకు నా రాజేష్ మీద అంతే కోరిక ఉంది, అంతే ప్రేమ ఉంది. నాకు కొన్ని ఆశయాలు ఉంటాయని మర్చిపోతున్నావు. ఆశలు, ఆలోచనలు ఇవన్నీ పుస్తకాల్లో చదవటమే కానీ నిజ జీవితంలో ఎప్పుడూ కనిపించవు. జయ, ఈ విషయం మావయ్య తెలిసిందంటే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏమవుతుంది? నేనేం పసిపాపను కాదు, ఐఎమ్ నీ మేజర్. నాకు ఇప్పుడు 18 ఏళ్ళు. ఓ, అందాక వచ్చిందా వ్యవహారం? సరే, వెంటనే వెళ్ళి మావయ్యతో ఈ విషయం చెప్పి నీ ఎంత తెలుస్తా. వస్తా. బీసెట్ పెట్టి ఫస్ట్ రెవెంజ్ బీసెట్ పెట్టి టేప్ ఉంది, రెవెంజ్ రెవెంజ్. మన జీవితంలో కూడా ఇదే మొదటి రాత్రి. దీనినే మన పెద్దలు శోభనపు రాత్రి అంటారు. పంపించుకొని నేను ఎన్ని మాట్లాడుతున్నాను, కథకి కనీసం ఒక మాట మాట్లాడకపోతే ఎలా? నేను బాధపడతాను. మాట్లాడు, సిగ్గు విడిచి. నూతన వధువు ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషాలతో హాయిగా ఆనందంగా తమ దాంపత్య జీవితం జరుపుకుంటారని మన పెద్దలు నిర్ణయించిన ఈ తొందర ఎంత హాయిగా ఉంది. మాట్లాడవేంటి? నీకు ఇష్టం లేకుండా, నీ ఉద్దేశం తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ కోపంగా ఉంది కదా. నిన్నెందుకు చేసుకున్నావు నీకు బాగా తెలుసు. తన ఫ్యాక్టరీ మేనేజర్ రంగనాథన్ డబ్బు దొంగిలించాడని పిస్టల్తో బెదిరించిన
నిజం చెప్పాలని ప్రయత్నించిన నాగరాజ్ చేతిలోనే పిస్టల్ టిగ్గర్ నొక్కబడి అనుకోకుండా పిస్టల్ పేలింది. మేనేజర్ రంగనాథం చనిపోయాడు. చేసిన నేరాన్ని తప్పించుకొని తన పరువు ప్రతిష్ట కాపాడుకోవాలని ఆ నేరాన్ని ఏ పాపం తెలియని ఆనందపై వేసి ఆనందం జైలుకి పంపాడు. కోర్టులో నాగరాజు తన నిర్దోషినని నిరూపించుకునేందుకు తగిన సాక్ష్యాధారం లేక కొన్ని ఆధారాలను బట్టి ఆనందం నిర్దోషాన్ని రుజువైంది. చివరకు ఈ హత్య తానే చేశానని నాగరాజ్ చేసిన తప్పును ఒప్పుకున్నందుకు ఏ పాపం తెలియని ఆనంద్ ఇంతకాలం నేరస్తుడిని నిర్బంధించిన కారణంగా ముద్దాయి నాగరాజు తన కుమార్తె జయంతిదేవిని ఆనంద్కిచ్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన విరోధం లేకుండా ఆనందం తన అల్లుడిగా అంగీకరించాలని, అంతేకాక మేనేజర్ రంగనాథన్ హత్య చేసిన కారణంగా చనిపోయిన రంగనాథం కుటుంబాన్ని వారి జీవితాంతం పోషణ బాధ్యత ముద్దాయి నాగరాజుని తీర్పునివ్వటమైనది. నాన్న నాకు చేసిన ద్రోహానికి, మా కుటుంబానికి చేసిన అన్యాయానికి కోర్టు వచ్చిన తీర్పు ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. అంతే. ఏది ఏమైనా ఈనాటి నుంచి మనం భార్యాభర్తలు. చూడుదయ్య, చిన్నప్పటి నుంచి నీకులాగే నేను కూడా తల్లి ప్రేమకు నోచుకునే దురదృష్టవంతుని. గర్భ దరిద్రంతో శక్తిని శ్రమని మీలాంటి గొప్పవారికి అమ్ముకొని మా నాన్న తన రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను కష్టపడి బియ్య వరకు చదివించాడు. నా భవిష్యత్తుపై ఎన్నో కళ్ళకంటూ బ్రతుకుతున్న మా నాన్న కళ్ళన్ని కన్నీటి చేశాడు మీ నాన్న. తను చేసిన నేను నాపై మోపి నన్ను హంతకులుగా ముద్ర వేసి జైలుకు పంచాడు. ఆ దూరం తలుచుకుంటేనే నా గుండె బ్రద్దలవుతుంది. మా నాన్నగారు చేసిన నేరానికి శిక్ష మీరు అనుభవించారు. కోర్టు వారిచ్చిన తీర్పుతో ఆ శిక్ష నేను అనుభవించాలనే కక్షతో మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. అంతేగా? నేను మీ నాన్నలాంటి కషాయవాణి కాదు. ఈ సమాజంలో భార్యకు భర్త ఇవ్వవలసిన గౌరవం, ప్రేమను ఇస్తాను. నిన్ను నా జీవన జ్యోతిలో నా మనసులో దాచుకుంటాను. అంతేకాని మీ నాన్నపై ఉన్న ద్వేషంతో నిన్ను శిక్షించేంత మూర్ఖుని కాదు. అయినా ఇప్పుడు మీ నాన్నగారిని నాకు ఇప్పుడు ఎలాంటి ద్వేషం లేదు. ఎందుకో తెలుసా? చేసిన తప్పును ఒప్పుకొని నా జీవితాన్ని కాపాడాడు. అంతేకాదు, పైగా ఆయన ఇప్పుడు నా మామగారు కాదు. వారి ఆస్తిపై ఆశ పుట్టింది. ఒక్కగానొక్క కూతురు నన్ను పెళ్లి చేసుకుని ఈ లక్షల ఆస్తిని అనుభవించాలనే కక్షతో మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. కూటికి కూడా గతిలేని మీరు లక్షాధికారి అల్లుడు కావాలనే ఆశతో ఈ ఇంటికి వారసుడు కావాలనే స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకున్నారు. మీలో స్వార్థమే లేకపోతే అసలు ఈ పెళ్లి జరిగి ఉండేదే కాదు. చూడదే, నువ్వు అన్నట్లు మేము పూటకూటి గతిలేని వారమే. అయినా నీతి, నిజాయితీ, పరువు ప్రతిష్టలతో బ్రతికేవాళ్ళు. కూటికి పేదవాళ్ళమైనా మానాభిమానం కలవడం మాత్రం మర్చిపోకు. అంతేకాని నీ వెదడపు కాచిపడి మాత్రం నేను పెళ్లి చేసుకున్నాను అనుకో. అసలు నేను ఎందుకు చేసుకున్నాను తెలుసా? చెయ్యని నేరానికి మీ నాన్న నన్ను జైలుకి పంపాడు. అది తెలిసిన 10 మంది మా నాన్నను నీ కొడుకు దొంగ హంతకుడు అని కాకుల్లో పడిచారు. దాంతో నలుగురిలో తిరగలేక మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీ నాన్న కారణంగా అవమానం భరించలేక చనిపోయిన మా నాన్న ఆత్మశాంతి కోసం మా నాన్నను నాకు లేకుండా చేసిన నీతులైన లోకులకు నేను నేరస్తుడి కాదు, నిర్దోషిని రుజువు చేసుకోవాలనే పెళ్లి చేసుకున్నాను. అంతేకాని నీ అందాన్ని పొందాలని కాదు, నీ ఆస్తిని అనుభవించాలని కాదు. చూడదయ్య, నిన్నటి వరకు నువ్వు లక్షాధికారి కూతురువే కావచ్చు, కానీ ఈనాటికి నువ్వు నా భార్య. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి. మీ నాన్నగారి లక్షల ఆస్తిలో చిల్లిగా కూడా అక్కర్లేదు. కష్టపడి సంపాదించే శక్తి ఉంది. ఇక్కడ నుంచి కష్టపడే బ్రతుకుదాం. ఇప్పుడు చెప్పు జయ, నేను మోసగండి హత్తుకున్నా లేక మీ ఆస్తి కోసం ఆశపడిన సాటుకున్నా? చెప్పు జయ, చెప్పు. మిమ్మల్ని అందరూ మాట్లాడినాను. నేను పాపిస్తుందాన్ని. నన్ను క్షమించండి. నువ్వు క్షమించవలసిన అపరాధం ఏం చేశాను? ఇప్పటికే నన్ను అర్థం చేసుకున్నావు. అంతే సార్. ఇక ఇప్పటి నుంచి మన జీవితంలో ఎలాంటి కల్పన లేకుండా పచ్చని మన సంసారంలో చక్కని సంతానంతో మన ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలనే నా కోరిక. ఇలాంటి రాత్రి జీవితంలో చాలా గడపాల్సింది కాదు. అసలు ఎప్పుడు కూడా భయం లేదు.
మదిలోన మొదటి ప్రేమ వీడిపోయే భామ మాయదారి మాయదారి అందమా ఉయ్యాల సిద్ధమా చలిగాలిపైన తేలి చొలరేగు సవాలి ప్రతి పూట కావాలి మాయదారి మాయదారి అందమా ఉయ్యాలకి సిద్ధమా మాయదారి అందమా ఉయ్యాల సిద్ధమా నాటకారి నాటకారి బంధమా మహామాయ చేయవద్దమా అక్కడ